ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, శ్రీరామచంద్రుడు పడుకొని ఈ విధమైనటువంటి విషయాలను ఆలోచన చేస్తూ మరి అనేక పర్యాయాలు కూడా ఇబ్బందులతో కూడినటువంటి విషయాలను తొలగించుకోవాలి అని తన యొక్క అంతరేంద్రియాలను గురించి ప్రార్థిస్తూ అవి తన యొక్క ఏ వశిష్ఠ మహాముని అయితే చెప్పారో ఆ విషయాలను అనుసరిస్తూ ఉండమని తన యొక్క అంతరేంద్రియాలను లాలిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు అని చెబుతూ, అంటే మనసు చేత ఒక విషయాన్ని అనేక పర్యాయాలు అనేక విధాలుగా విచారిస్తూ ఉన్నప్పటికీ కూడా నిశ్చయించేటువంటి బుద్ధి గనక దాన్ని పొందలేదో అది శరత్కాలం మేఘంలాగానే నశించిపోతుంది, స్థిరపడదు. కాబట్టి అంటే ఆ మననము చేత ఏర్పడేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అది సదా కర్తవ్య విషయమునందు ప్రధానమై ఒప్పుచూ ఉన్నది. అంటే శ్రవణము చేత తత్వ పదార్థాన్ని విచారించినప్పటికీ కూడా మననము చేయలేదో అది వ్యర్థమే అవుతుంది, స్థిరపడదు అని తెలియజేస్తూ శ్రీ వాల్మీకి ఇలా అంటూ ఉన్నారు. ఈ విధంగా దీర్ఘమైనటువంటి చింతన చేస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి ఆ రాత్రి సూర్యుని యొక్క రాక కోసం ఎదురు చూసేటువంటి కమలంలాగానే గడిచిపోయింది. అంటే ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదు. ఆ తర్వాత అంధకారం అనేటువంటిది క్షీణించిపోతూ ఉన్నది. ఇక సూర్యకాంతి అనేటువంటిది ఆకాశమనందు మెల్లగా కొంచెం కొంచెంగా వస్తూ ఉండగా నక్షత్రాలన్నీ కూడా వెలవెలబోతూ అవి అదృశ్యమైపోగా దిక్కులన్నీ కూడా కాంతివంతాలు అవుతూ ఉండగా ఇక ప్రాతకాల తూర్యనాథాలతో పాటు ఆ యొక్క శబ్దాలతో పాటు చంద్రానుడగు శ్రీరామచంద్రుడు కమలవనంలో ఉన్నటువంటి కమలంలాగానే లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఏ విధంగా కమలం ఎందుకు లేస్తుంది అంటే, సూర్యుని యొక్క కిరణాలకు కమలం నిటారుగా లేచి తాజాగా వికసించి ఉంటుంది. ఆ విధంగానే ఆయన కూడా కమలం ఏ విధంగా లేచి నిలుచుంటుందో అలాగే లేచి నిల్చున్నాడు. ప్రాతకాల స్నానాలు మొదలైన విధులను నెరవేర్చుకున్నాడు. కొందరు పరిజనుల నుండి ముందు పంపి ఆ తర్వాత తన యొక్క తమ్ముళ్లతో కూడా కలిసి శ్రీరామచంద్రుడు వశిష్ఠుని యొక్క సదనానికి, ఆయన నివసిస్తూ ఉన్నటువంటి గృహానికి వెళ్ళాడు. ఇక ఏకాంతంలో సమాధిస్థుడై ఆత్మపరాయణుడై ఉన్నటువంటి వశిష్ఠ మునీంద్రునికి శ్రీరామచంద్రుడు వినమ్రుడై దూరము నుండి ప్రణమిల్లాడు. శ్రీ వశిష్ఠ మునీంద్రుడు ఎక్కడున్నారు? ఆయన యొక్క గృహమనందు ఆయన అనుష్ఠాన పరాయణుడై సమాధి స్థితి యందు ఉన్నటువంటి ఆ మునీంద్రుడిని చూసి తన తమ్ములతో వెళ్ళి అప్పుడు ఆయన దూరము నుండే ఆయనకు నమస్కరించాడు. ఆ తర్వాత వినయంతో వారంతా కూడా వశిష్ఠ మునీంద్రునికి మిగతా వారితో సహా నమస్కరించగా దిక్కుల యందు, అంటే వాళ్ళు సుప్రభాత సమయమనే వెళ్ళారు. ఇక దిక్కులంతా కూడా పూర్ణంగా అంధకారం అనేటువంటిది నశించిపోయింది. అప్పుడు తెల్లవారుతూ ఉన్నది. ఆ ఆశ్రమ ప్రాంగణం అంతా మందు ఆయన ముందుగా పంపినటువంటి భటులు, తన తమ్ములు, ఇంకా తనతో వచ్చినటువంటి రాజకుమారులు వీరంతా కూడా వశిష్ఠుని మునీంద్రుని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో నిలబడే ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన రాజులు, ఇంకా రాజకుమారులు, ఇంకా ఋషులు, బ్రాహ్మణులు, బ్రహ్మలోకానికి దేవతలు వచ్చినట్లుగానే వశిష్ఠుని యొక్క సాధనానికి వశిష్ఠ మహాముని నివసించేటువంటి గృహము వద్దకు వారంతా కూడా వచ్చారు. ఎలా వచ్చారు అంటే, బ్రహ్మలోకానికి దేవతలు వెళ్ళినట్లుగానే ఈ రాజులు, రాకుమారులు, ఋషులు, బ్రాహ్మణులు వీరంతా కూడా వశిష్ఠుని యొక్క గృహానికి వచ్చేసి ఉన్నారు. అప్పుడు ఆ వశిష్ఠ మునీంద్రుడు యొక్క సాధనము పెక్కు జనులతో, అంటే శ్రీ వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమ ప్రాంతము, ఆ ఇల్లు గృహము ఎలా ఉన్నది అంటే, ఎక్కువ
ఎక్కువ మంది మనుషులతోటి మరి కొంతమంది అశ్వాల మీద, రథాల మీద, ఏనుగుల మీద కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతమంతా కూడా అశ్వ గజ రథాదులతో నిండిపోయి రాజోచితమైనటువంటి ఆచారాలతో కూడుకొని అది ఎట్లా ఉన్నది, ఆశ్రమ ప్రాంతం అంటే రాజభవనంలాగానే శోభిస్తూ ఉన్నదంట. ఆ తర్వాత క్షణకాలంలో వశిష్ఠ భగవానుడు తన సమాధిని విరమించాడు. ఈ కోలాహలం విన్నాడు, చుట్టూ చూశాడు. అందరూ వినయాది ఆచారాలతో కూడుకుని ఉన్నారు. అప్పుడు ఆయన తన యొక్క సమాధిని విరమించాడు. విరమించి అందరూ నమస్కరించగా ఆయన కూడా ప్రతి నమస్కారం చేస్తూ మధురమైనటువంటి భాషణలతో, అంటే ఆయన చక్కగా మంచిగా వినయముగా నమ్రతతో మాట్లాడగలడు. నేను గురువును, నేను బోధించగలవాడును అనేటువంటి అహంకారం ఆయనకి ఎప్పుడో మొటుమాయమైంది. ఆయన ఏ ఆధ్యాత్మిక తత్వవేత్త అయితే ఉన్నాడో, పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అదే ఆయన ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడూ కూడా ప్రసన్నమైనది, ప్రశాంతమైనది. కాబట్టి ఆయన యొక్క వచనాలు కూడా ఎలా ఉన్నవి అంటే వినయముతో కూడుకొని, ఆయన యొక్క సాంప్రదాయమైన ఆశ్రమ ఆచారాలతో కూడుకొని మధురమైనటువంటి మాటలతోటి వారందరికీ ఎవరికి వారి స్థానం ప్రకారం ఏమి ఉపచారాలు చేయాలో వాటితోటి వినమ్రులై ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సత్కరించాడు. తన ఆశ్రమ ప్రాంగణానికి వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని. ఆ తర్వాత మునుడు చేత పరివేష్టితుడై విశ్వామిత్రులతో కూడా కూడి కమలంపై బ్రహ్మదేవుడు ఆసీనుడగునట్లుగానే వశిష్ఠ మునీంద్రుడు రథంపై కూర్చున్నాడు. ఏ విధంగా మునుడు, బ్రాహ్మణులు అందరూ వచ్చారు కదా, వచ్చినప్పుడు అందరూ చుట్టూ మూగారు. ఆయన కోసం రథం వచ్చింది. ఎందుకు? ఆయన దశరథ మహారాజు యొక్క సభకు వెళ్ళాలి. అప్పుడు శ్రీరామచంద్రుడు వీరంతా తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క రథం మీద ఆయన అధిరోహించాడు. ఎప్పుడైతే రథం ఎక్కాడో ఆ చుట్టూ కూడా మునులు, బ్రాహ్మణులు, విశ్వామిత్ర మహర్షి, వామదేవుడు వీరంతా కూడా ఉన్నారు. ఇక ఆయన ఎలా వెళ్తూ ఉన్నారంటే కమలం మీద, అంటే కమల సంభవుడు కాబట్టి కమలం మీద బ్రహ్మదేవుడు ఏ విధంగా ఉన్నాడో అలాగే వశిష్ఠ మహాముని కూడా రథంపై కూర్చున్నాడు. అట్లా యయౌ గృహం దశరథం సైన్యేన మహతావృత బ్రహ్మేవ శక్రనగరం సమస్త సురమాలిత. ఆ తర్వాత గొప్పదైనటువంటి సేన చేత పరివృతుడై చుట్టూ కూడా ఆయనకేమున్నది, పెద్ద సేన ఉన్నది. ఎందుకు? దశరథ మహారాజు యొక్క సామంతరాజులు, రాజకుమారులు, శ్రీరామచంద్రుడు ఆయన యొక్క సోదరులను అనుసరించి ఆయన ముందు మరి భట పరివారంతో ముందుగా పంపబడినటువంటి ఈ రథాలు ఇవి అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే గొప్ప సేన చేత వచ్చేటువంటి వశిష్ఠ మహాముని సేన చేత మొత్తం కూడా చుట్టబడి ఎలా ఉన్నాడు అంటే దేవతలందరి చేత కూడా చుట్టబడినటువంటి బ్రహ్మదేవుడు కనుక దేవతలందరూ చుట్టుముట్టి ఉన్నారు బ్రహ్మదేవునికి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రభవనాన్ని ప్రవేశించినట్లుగానే వశిష్ఠ మునీంద్రుడు కూడా వీరందరూ చుట్టుకొని ఉండగా దశరథుని యొక్క గృహాన్ని ప్రవేశించాడు, లోపలికి వెళ్ళాడు. అయితే హంసల చేత చుట్టబడినటువంటి రాజహంస సరోవరాన్ని ప్రవేశించు చందమున, అంటే అనేక హంసలు చుట్టుముట్టి ఉండగా మధ్యలో రాజహంస ఉంటుంది. ఆ రాజహంస ఆ మానస సరోవరాన్ని ప్రవేశిస్తుంది. అలాగే ఇక్కడ ఆయన నమ్రయుక్తమై మనోహరంగా ఉన్నటువంటి ఆ సభయందు వశిష్ఠ మునీంద్రుడు ప్రవేశించాడు. ఎవరి సభయందు? దశరథ మహారాజు యొక్క సభయందు ఆయన వినయ వినమ్రలతో ఆ మనోహరంగా ఉన్నటువంటి ఆ సభయందు వశిష్ఠ మునీంద్రుడు వెళ్ళాడు లోపలికి. అప్పుడు మహాపరాక్రమవంతుడైనటువంటి దశరథ భూపాలుడు సింహాసనం నుండి శీఘ్రముగా లేచాడు. వెంటనే లేచాడు. నేను రాజును అనేటువంటి అధికార దర్పాలు, అహంకారయుతమైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా మునుల పట్ల వాళ్ళు చూపరు, అందుకే వాళ్ళు మహనీయులు అని చెబుతూ ఆ సింహాసనం మీద నుండి దిగ్గున లేచాడు. లేచి వశిష్ఠుని ఎదుర్కోలు, అంటే వశిష్ఠ మహామునిని స్వాగతించడం కోసం, పిలుచుకొని రావడం కోసం ఆ సింహాసనం నుండి దిగి 3 అడుగులు ముందుకు వేశాడు. అప్పుడు దశరథుడు మొదలైనటువంటి ఇంకా మిగతా భూపాలురు, అంటే రాజులు చాలామంది ఉన్నారు కదా, ఆ వారందరూ కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి మునులు, ఇంకా ఋషులు, బ్రాహ్మణులు, సమంత్రాది మంత్రులు వీరంతా కూడా ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా సౌమ్యం
మొదలైనటువంటి బుద్ధి కుశలురు అయిన రామాది రాజకుమారులు అందరూ కూడా ఈ శుభాది మంత్రి తనయులను అంటే శుభగుడు సుమంత్రుడు ఈ యొక్క వీళ్ళంతతో కూడుకొని సౌమ్యమైనటువంటి బుద్ధి కుశలురు అయినటువంటి రాముడు మొదలైనటువంటి ఆయన యొక్క తమ్ముడు మిగతా రాకుమారులు వీరంతా కూడా ఇంకా మంత్రుల యొక్క కుమారులు సుహోత్రాది నగర నివాసులు అంటే ఆ ప్రకారం ఉన్నటువంటి నగర నివాసులు వీరంతా కూడా అంతేకాదు మాలవాది భృత్యులు మాలవ దేశంలో ఉండేటువంటి సేవకులు సైతము అన్య నగరవాసులు కూడా ఇతర నగరాల నుండి వచ్చినటువంటి వారు అందరూ కూడా ఆ సభను ప్రవేశించారు. అంటే ఆ దశరథ మహారాజు యొక్క సభలోకి వెళ్ళారు. ఆ తర్వాత రాజులు మంత్రులు అంటే మొదలైనటువంటి వారు వారి యొక్క ఆసనాల యందు ప్రవిష్టులయ్యారు. ఏ విధంగా అంతకుముందు సభా కార్యక్రమం జరిగినప్పుడు శ్రీ వశిష్ఠుడి యొక్క సంవాదం జరిగేటువంటి సమయంలో వారికి కేటాయించబడినటువంటి ఆసనాల యందు ప్రదేశాల యందు అట్లా కూర్చొని ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా వారంతా కూడా వారి యథాస్థానములలో ఆసీనులై ఉన్నారు. ఆ తర్వాత వశిష్ఠుడి యొక్క సైగ చేత తక్కిన వారు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే ప్రముఖులైన వారు కూర్చున్నారు. శ్రీ వశిష్ఠ మహాముని యొక్క సైగ చేత మిగతా వారు కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చుండిపోయారు. మరి అప్పటిదాకా సభంతా చాలామంది మరి క్రిక్కిరిసినటువంటి జనాలతోటి కోలాహలంగా ఉన్నది కదా. ఆ సందడంతా కూడా శమించిపోయింది, సద్దుమణిగింది. వంది మాగదులు ఏం చేస్తున్నారు? వంది మాగదులు అంటే వారు రాజులని మరి రాజగురువులని కూడా పొగుడుతూ విచిత్రంగా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఏం చేశారు? మౌనంగా ఉండిపోయారు. ప్రశాంతముగా ఉన్నటువంటి ఆ సభయందు జనులు పరస్పరము అంటే చిన్నగా అంటే ఒకరితో ఒకరు ఒరుసుకొని కూర్చున్నారు. వారి కేటాయించబడినటువంటి ఆసనాలలో కూర్చున్నారు, దూరంగా నిలబడి ఉన్నారు. మొత్తానికి ఆ సభ అంతా కూడా క్రిక్కిరిసి ఉంది కాబట్టి వారంతా ఏం చేస్తూ ఉన్నారు? ఒకరితో ఒకరు క్షేమవార్తలు చెప్పుకుంటున్నారు. అంటే ఈ విషయాన్ని గురించో వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ అలా క్షేమవార్తలు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని. అప్పుడు కమలం యొక్క అంతర్భాగం నుండి బయలుదేరినటువంటి వాయువు ఆ సభయందు ప్రవేశింపసాగెను. అంటే కమలం లోపల ఉన్నటువంటి తామర తూడులో ఉన్నటువంటి ఆ వాయువు ఆ సభ మొత్తంలోకి ప్రవేశించాడు. ఈ కారణం చేత ఇక కమల పరాగాల చేత కమలంలో నుండి వచ్చినది కదా వాయువు, ఆ వాయువు కమలంలో ఉన్నటువంటి సుగంధాలను కూడా మోసుకొని ఆ యొక్క కేసరాలను పరాగాలను కూడా తీసుకొని వచ్చినప్పుడు ముక్తాహారాలు చెలింపదొడిగను. అంటే వేసుకున్నటువంటి ఏ ముత్యాల మాలలైతే ఉన్నావో అవన్నీ కదిలిపోయినవి. పుష్పములతో కూడినటువంటి ఊయలల నుండి ఉత్తమమైనటువంటి సుగంధాన్ని గ్రహించినవే. అంటే ఏ విధంగా? పుష్పాలతో కూడినటువంటి ఆ నిండుగా పుష్పాలు ఉన్నప్పుడు గాలికి అవి ఊగుతూ ఉన్నవి. అలా ఊగుతూ ఉన్నప్పుడు వాటి యొక్క పుష్పాల నుండి వచ్చేటువంటి ఉత్తమమైనటువంటి సుగంధం గ్రహించిన పిల్లవాయువులు ఆ సభా ప్రాంగణంలో వీస్తూ ఉన్నవి. అంటే సభ అంతా కూడా సుగంధభరితంగా ఉన్నది. పుష్పాదిత్యాతితమకు భూమిపై నెలకొల్పబడినటువంటి ఆసనం మీద కూర్చుండి ఏ విధంగా? పుష్పాల చేత కప్పబడినటువంటి భూమి మీద నెలకొల్పబడినటువంటి ఆసనం, దాని మీద కూర్చున్నటువంటి ఉత్తమ వాతాయనముల ద్వారా స్త్రీలు చూస్తూ ఉన్నారు. అంటే కిటికీల నుండి ప్రసరించేటువంటి సూర్యకిరణాల చేత చంచలమైన అంటే చపల చిత్తులు లేదా చపల నేత్రములు కలిగిన వారు అంటే చంచలమైనటువంటి చూపులతో ఉన్నటువంటి వారు కూడా రత్నకాంతుల చేత పింగళ వర్ణయుతులు శ్వేత చమర ధారిణులు అయినటువంటి స్త్రీలు వారంతా కూడా ఎలా కూర్చున్నారు? మౌనంగానే కూర్చున్నారు. రత్నఖచితమైనటువంటి ప్రాంగణాల మీద ముక్తాఫల ప్రతిబింబముల వంటి సూర్యకిరణాలు ప్రసరించగా వాటిని చూచి నూతనమైన సూర్యబింబము భ్రాంతి ఇది ఏ విధంగా అంటే ఇక్కడ పాలరాతి మీద ఉన్నటువంటి దానిలో సూర్యుని యొక్క ప్రతిబింబం
ప్రతిఫలించింది. దానిని చూసి వాళ్ళు మరొక సూర్యుడా అని భ్రాంతి చెందేలాగానే భ్రమర సమూహాలకు పుష్పప్రాప్తి కానందున అవి మేఘపంక్తుల్లాగానే ఏ విధంగా అంటే దట్టమైన మేఘాలు పంక్తుల వారీగా ఉన్నట్లుగానే ఆకాశంలో ఆ యొక్క భ్రమర సమూహాలు తుమ్మెదలు తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉన్నవి. ఉత్తమ పురుషులు కలిగినటువంటి ఆ సజ్జన సమావేశమున పూర్వపుణ్యవశాత్తు వశిష్ఠ మునీంద్రుని ముఖమండలము నుండి వెలువడినటువంటి వాక్యాలు హృదయమున ప్రవేశింపగా ఏ విధంగా సభ ఎవరితో కూడి ఉన్నది? ఉత్తమమైనటువంటి సజ్జనుడితో కూడి ఉన్నది. ఆ సజ్జనుల యొక్క కలయిక ద్వారా వారి వారి పూర్వంలో చేసినటువంటి పుణ్యవశాత్తు ప్రకారము వారు శ్రీ వశిష్ఠ మహాముని యొక్క వాగీంద్రియం ద్వారా నోటి ద్వారా వెలువడినటువంటి ఆ యొక్క అమృతప్రదమైనటువంటి వాక్యాలను వారి యొక్క హృదయాలలో ప్రవేశించినవి. అలా ప్రవేశించగా మిగుల ఆశ్చర్యంతో కూడుకునేనట్టు జనులు పరస్పరము కూడా మరి ఘనమైనటువంటి ప్రశంసను చేస్తూ ఉన్నారు. అంటే దానిని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. దిశల నుండి, నగరాల నుండి, స్వర్గము నుండి కూడా సిద్ధులు, విద్యాధరులు, మునిశ్రేష్ఠులు, బ్రాహ్మణోత్తములు కూడా మరి ఎప్పుడెప్పుడైతే సూర్యాస్తమయమైతే వెళ్ళిపోయారో సూర్యోదయం అవగానే వీరంతా కూడా వారి వారి ప్రదేశాల నుండి మళ్ళీ కూడా దశరథ రాజు యొక్క సభామందిరానికి వచ్చారు. ఈ పారమార్థిక బోధన గురించి చెప్పేటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. వారంతా కూడా వచ్చి మౌనంగా ఉంటూ వశిష్ఠ మహర్షికి ప్రణమిల్లి ఎక్కడి వారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ఉత్తములతో కూడి వశిష్ఠ మహాముని విషయమై వారు మెల్లగా సంభాషింపటానికి మొదలుపెట్టారు. ఏ విధంగా వికసితమైనటువంటి ఎర్రని కమలాల నుండి ఆకర్షింపబడినదియో మరి తుమ్మిదలతో కూడి పుష్పరసాలతో పరాగాల చేత మరి ఎర్రని వర్ణము కలిగి కనబడుతూ ఉన్నది. అయినా ఆ గృహ ప్రాంతాల యందరి ఘంటారావాల చేత మనస్సును కూడా హరించేటువంటి ఆ గాలి అదంతా కూడా పుష్ప ఫలాలతో కూడినటువంటి వాసనలు తీసుకొని వేచసాగింది. అప్పుడు చందన సుగంధ సహితమును ఏ విధమైన వాసనలు వస్తున్నాయి అంటే గంధముతో కూడుకొని, సుగంధాలతో కూడుకొని, పుష్పాల వాసనలతో కూడుకొని, పుష్ప పరాగంతో కూడా కూడుకొని, మేఘమండలాన్ని కూడా సుగంధితం అంటే ఆ ప్రాంతమే కాదు ఆ పరిసర ప్రాంతాలు కూడా మరి చక్కని మంచి వాసనతో సుగంధ భరితంతో నిండిపోయింది. అయినటువంటి వాయువు ధూమము సమ్మిళితమై అక్కడ పెట్టినటువంటి ధూపము వేయబడినటువంటి అగరు సాంబ్రాణి పొగలతో కూడుకొని పుష్పాల యొక్క ధూమముతో కూడా మిళితమైపోయి అక్కడ ఉండేటువంటి భ్రమరాల భంగి అక్కడ తిరిగేటువంటి ఏ తుమ్మిదలైతే ఉన్నాయో వాటిలాగానే శబ్దం చేస్తూ ఆ కమలమాలల నుండి అంటే తామర పుష్పాల నుండి వాటిని మాలలుగా కట్టినప్పుడు ఆ మాలల నుండి సుగంధాన్ని మంచి సుగంధ పరిమళాన్ని కూడా గ్రహించి మెల్లమెల్లగా గాలి వీస్తోంది అని చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. ఓ భరద్వాజ, అప్పుడు మేఘ సదృశమైనటువంటి గంభీరవాణిచే అంటే మేఘం గర్జిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో అలాగే ఏ విధంగా మేఘ సదృశమగు మేఘంతో పోల్చబడినటువంటి గంభీరమైనటువంటి మాట చేత ఉత్తమమైన పదాలతో కూడుకొని ఈ క్రింది వాక్యాలు అయినా ఈ క్రింది వాక్యాలను అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వాక్యాలను దశరథుడు మునిశ్రేష్ఠుడు వశిష్ఠునితో పలికి ఉన్నాడు. భగవన్స్త్యనేవ మేఘగంభీరయా వాచ విశ్రబ్ద పదసుందరం ఇదం దశరథో వాక్యమువాచ మునినాయకం భగవన్స్త్యనేవ త్వం వాక్య సందర్భ జన్మన కచ్చిన్ముక్తోసి ఖేదేన తపఃకార్యాతిశాయిన. ఓ మహాత్మా, పూర్వదిన అంటే మీరు ముందు రోజు చెప్పినటువంటి కథా ప్రసంగ సందర్భంలో వాక్యోచ్చారణ చేత తమకు కలిగినటువంటి శ్రమ మీరు నిన్నంతా బోధించారు కదా, అంత మా అందరికీ బోధించినందుకు కాను మీకు అంత అవిరళంగా అనర్గళంగా మీరు ఆపకుండా చెప్పగలిగినందుకు మీకు కలిగినటువంటి శ్రమ అనేటువంటిది నివారించబడిందా?
అని అడుగుతూ హ్యస్తనోక్తోయ ఆనంది వివిక్తో వచసాం గణః అమృత వర్షణేనేవ తేనైవ శ్వాసిత వయం. ఓ దేవా, ఓ మహర్షి, ఆనందదాయకాలైన తమ యొక్క పూర్వవచనముల చేత మీరు ఆనందాన్నే ప్రసాదించే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలిగేటువంటి తమరు చెప్పినటువంటి ముందు రోజు చెప్పినటువంటి మాటల చేత, మాటలు అనబడేటువంటి అమృత వృష్టి చేత మేమంతా కూడా పరితృప్తులమై ఉన్నాము. అయితే దీర్ఘ చింతన చేయుచున్నటువంటి శ్రీరామచంద్రునికి ఆ రాత్రి సూర్యుని యొక్క రాక కోసం ఎదురు చూసేటువంటి కమలంలాగానే గడిచిపోయింది. ఆ తర్వాత దశరథుని యొక్క గొప్ప సేన చేత పరివృతుడై దేవతలందరి చేత కూడా పరివేష్టితుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇంద్రభవనాన్ని ప్రవేశించు విధంగానే వశిష్ఠ మునీంద్రుడు దశరథుని యొక్క గృహాన్ని ప్రవేశించాడు అని వాల్మీకి భరద్వాజునితో చెబుతూ, అప్పుడు మేఘ సదృశమైనటువంటి గంభీరవాణిచే ఉత్తమ పదాలతో కూడినటువంటి ఈ క్రింది వాక్యాలను దశరథుడు మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహామునితో పలికాడు. ఓ దేవా, ఆనందదాయకాలైనటువంటి తమ యొక్క పూర్వం చెప్పినటువంటి మాటలు అమృత వర్షము చేత మేమంతా కూడా తడిసి పరితృప్తులమై ఉన్నాము అని చెబుతూ, అమృతంలాగానే నిర్మలమైనటువంటి మహాత్ముల మరి మాలిన్యరహితమైనటువంటి వచనాలను మా యొక్క అజ్ఞానము అనబడేటువంటి చీకటిని తొలగించింది. చంద్రకిరణాలు లాగానే మరి వెన్నెల విరబూసినట్లుగానే మా యొక్క అంతఃకరణము అనేటువంటిది ప్రసన్నము చేసింది. మహాత్ముల యొక్క వచనాలు అపూర్వమైనటువంటి ఆనందాన్ని గొల్పేటువంటివే కదా. సర్వోత్తమమైనటువంటి బ్రహ్మపదాన్ని గురించినటువంటి ఆశయము కలిగినవి కూడా గొప్పదైన అజ్ఞానమోహమును నివారించినవి అవుతూ ఉంటాయి. ఆత్మ అనేటువంటి రత్నము చూచేదానికి దీపము వంటిదే అవుతుంది. అంతేకాదు, ఈ బోధ అనేటువంటి జ్యోతిర్మయ లత ఉత్పన్నమొనర్చున్నది అగు సజ్జనులతో కూడినటువంటి కల్పవృక్షము తప్పనిసరిగా నమస్కరించదగినదే అని చెబుతూ, చంద్రకిరణములు అంధకారాన్ని తొలగించినట్లుగానే సజ్జనుల యొక్క ఉత్తమమైనటువంటి మాటలు కూడా, గొప్పవారైనటువంటి మహనీయులైనటువంటి వారి యొక్క మాటలు కూడా ఎటువంటి మాటలు? ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి మాటలు సమస్త శారీరకమైన మానసికమైనటువంటి దోషాలను కూడా దూరీకరిస్తాయి. కాబట్టి ఓమునీశ్వర, తమ యొక్క మాటల చేత, తమ యొక్క వచనాల చేత సంసార బంధన రూపమైనటువంటి ఈ తృష్ణాలోభాదులు, కోరికలతో కూడినవి, ప్రాపంచక సంబంధంగా మోహపడేటువంటి ఏదైతే మా యందు ఉన్నదో అది శరత్కాలం మేఘంలాగానే సన్నగిల్లిపోయినవి. విషయవాసనలు అనేవి దూరీకరించబడుతూ ఉన్నవి. ఎలాగంటే సిద్ధాంజనము చేత ప్రాప్తించిన దృష్టి గల జన్మాంధుడు సువర్ణమును చూడగలుగునట్లుగానే మరి పాపరహితమైన శుద్ధాత్మను మేమిప్పుడు వీక్షింప సమర్థులమైతిమి. ఎలాగా? సిద్ధాంజనము చేత. వాడు పుట్టందుడు, పుట్టినప్పటి నుండి కూడా గురుడివాడు. వానికి ఒకడు తెలిసినటువంటి వాడు మరి ఒక అంజనము అనేది కాంటికి పూశాడు. అది సిద్ధించి ఏమైంది? వానికి చూపు అనేది ప్రసాదించబడింది. ఆ చూపు కలిగినటువంటి వాడు దేన్ని చూసినా కూడా సువర్ణంగానే చూస్తూ ఉన్నాడు, బంగారంగానే చూస్తూ ఉన్నాడు. వాడికి ఎంతో అమూల్యమైనది, అపురూపమైనది. అటువంటి వాడు బంగారాన్ని చూడగలిగినట్లుగానే పాపరహితమగు శుద్ధాత్మను, అసలు పాపమే లేనటువంటి, ఆ మాటకే ఆ అవకాశము ఆస్కారము లేనటువంటి శుద్ధాత్మ ఏదైతే ఉన్నదో ఆ శుద్ధాత్మను మేమిప్పుడు చూడటానికి సమర్థులమై ఉన్నాం. మీ యొక్క జ్ఞానబోధ ద్వారా తమ యొక్క యుక్తి రూప శరధృతువు చేత మా సంసార వాసన తుషారము హృదయాకాశమున క్షీణత్వమే పొందుతూ ఉన్నది. ఏ విధంగా ఉంటుంది అంటే, మీ బోధ రూపమైనటువంటి శరదృతువులో ఎటువంటి మేఘాలు ఉండవు, అలాగే ఎటువంటి మంచు కూడా ఉండదు. అయితే ఏది మంచు పడుతుంది అని అనుకుంటామో అది కూడా ఉండదు. ఆ సంసార వాసన తుషారము, సంసారాన్ని కలిగించేటువంటి ఏ యొక్క జీవ పరంపరలతో మోసుకొని వచ్చినటువంటి కర్మ ఫలిత వాసనలు ఉన్నవో అటువంటిదే లేనే లేదు. హృదయాకాశము అని వాటితో కూడినటువంటి హృదయం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోయింది.
అంటే వాసనలే నశించిపోతున్నవి. కాబట్టి ఓ మునీంద్ర, కల్పవృక్షము లతగాని, అమృతముతో నిండిపోయినటువంటి సముద్ర తరంగంగాని, ఉదార చిత్తులకు మహాత్ముల యొక్క వచనములలాగానే ఆనందాన్ని గొల్పజాలవు. ఏ విధంగా మునీంద్ర, కల్పవృక్షములతగాని. ఇక్కడ కల్పవృక్షము అంటే ఆ వృక్షం క్రింద నిలిచి ఏది కల్పించామో, ఏది సంకల్పించామో అది నిజమవుతుంది. అది కల్పవృక్షము. ఆ లతగాని, అమృతముతో నిండిపోయినటువంటి సముద్ర తరంగం కానీ, ఏ మొత్తం సముద్రమంతా అమృతమే అయి ఉన్నప్పటికీ కూడా ఉదార చిత్తులగు అంటే పరమాత్మ తత్వంలో ఉండి పరమోన్నతిని గాంచేటువంటి మహాత్ముల యొక్క వచనాలలాగానే ఇవి కల్పవృక్షం కానీ అమృత సముద్రం కానీ ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేవు. మహనీయుల యొక్క బోధ మాత్రమే అటువంటి ఆనందాన్ని పొందింపజేస్తాయి అని చెబుతూ, యద్యద్రాఘవ సంయాతి మహాజన సపర్యయ దినం తదిహాసాలోకం శేషాస్త్వంధాదినాలయ. రామచంద్రుని సంబోధించి, ఓ రామచంద్ర, బ్రహ్మవేత్తలను పూజించునట్టి దినమే ప్రకాశముతో కూడినది, కానీ తక్కినవి అంధకారమయాలే అవుతాయి అని దశరథుడు శ్రీరామచంద్రుడి సంబోధించి చెప్తూ ఉన్నారు. ఏమని? ఓ రామ, ఏ దినమైతే బ్రహ్మవేత్తలైనటువంటి మహాత్ముల యొక్క సేవలు పూజలు ఎందుకు గడుపుతామో అదే ప్రకాశవంతమైనది, కానీ తక్కిన రోజులన్నీ కూడా అంధకారముతో నిండినటువంటివే అని చెబుతూ, అంతేకాదు కమలనేత్రుడైనటువంటి ఓ రామ, నాసరహితుడైనటువంటి వశిష్ఠ మునీంద్రులు ఇప్పుడు ప్రసన్నంగా ఉన్నారు. ప్రస్తుత విషయాన్ని గురించి మరలా వాణిని నీవు ప్రశ్నించు. అసలు ఇప్పుడు మనకేం కావాలి అనే విషయాన్ని గురించి నీవు మళ్ళీ కూడా ప్రశ్న చేయు అని దశరథ మహారాజు ఈ విధంగా చెప్పగా, రామచంద్రుని ఎదుట కూర్చొని ఉన్నటువంటి ఉదార చిత్తుడైన వశిష్ఠ భగవానుడు ఈ విధంగా పలికాడు. ఏమని? రాఘవ స్వకులైకేందో యన్మాయోక్తం మహామతే కచ్చిత్ స్మరసి వాక్యార్థం పూర్వాపర విచారితం. రఘుకుల చంద్రుడును మహామతివి అయినటువంటి ఓ రామ, నేను చెప్పినటువంటి వాక్యార్థాలను గురించి పూర్వాపర విచారణ చేశావా? గతంలో ఏమున్నది, రాబోయే కాలంలో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలను గురించి, నేను బోధించినటువంటి వాక్యార్థాలను, గతంలోది రాబోయేది గురించి నువ్వు విచారించావా? శత్రునాశకుడు అయినటువంటి ఓ రామచంద్ర, సత్వము మొదలైనటువంటి గుణభేదాల చేత, సత్వ రజస్ తమో గుణాల యొక్క భేదాల చేత చేయబడినటువంటి జీవజాతులన్నింటి యొక్క విచిత్రమైన ఉత్పత్తి విభాగం నీకు జ్ఞప్తి ఉన్నదా? నీకు నేను తెలియజేశాను కదా, అది జ్ఞాపకం ఉన్నదా? అంతేకాదు మాయాశక్తి చేత జగద్రూపమును పరమార్థమున నిష్ప్రపంచమును అయి ఉన్న మరి స్థూలము సూక్ష్మము సదసద్రూపాలను వ్యక్తమగుచు దృశ్య జగత్తు కంటే కూడా భిన్నమైనట్టు ఏ పరబ్రహ్మస్వరూపమును నేను దానిని గురించి తెలియజేశానో అది నీకు గురుతులో ఉన్నదా, స్మృతి పదములో ఉన్నదా అని అడుగుతూ, ఏదేదముదితం విశ్వం విశ్వేశాదేవ చేశ్వరాత్ కచ్చిత్ స్మరతి తత్సాధు సాధువాదహిక భాజన. సజ్జనుల యొక్క ఉపదేశ ప్రశంసలకు పాత్రుడవైన సాధుమూర్తివి అయినట్లే ఓ రామ, జగదీశుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ పరమాత్మ నుండి ఈ జగత్తు ఎట్లా ఉద్భవించింది నీకు ఆ విషయం గురించి కూడా తెలియజేశాను. జ్ఞాపకం ఉన్నదా? కాలవశంలో నాశవంతము, ప్రవాహ రూపమున అనంతమును, దేశము కాలము మొదలైన వాటి రూపంలో అంతమును అయ్యే ఈ మాయారూపాన్ని నీవు స్మృతి యందు నీ గురుతులో ఉంచుకున్నావా? చిత్తమే మనుజుడు కానీ అన్యమేమీ కాదు అని నేను నీకు తెలియజేశాను. దానిని లక్షణాయుక్తంగా నీవు చక్కగా విచారించి జ్ఞాపకము ఉంచుకున్నావా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుని ప్రశ్నిస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.